చిన్న మాట ఇప్పటికే ఒకవేళ మీరు బలహీనత కలిగి ఉంటే, ఇప్పటికే లోపాలు కలిగి ఉంటే, దేవుని ఒక్క మాట క్షమించమని అడగండి. దేవా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ జ్ఞానంతో శక్తితో నన్ను నింపు, నన్ను అనుగ్రహించు అని ఒక్క మాట అడగండి. నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను అనుగ్రహించు, నీ జ్ఞానం కావాలి, నీ శక్తి కావాలి. నిలవలేకపోతున్నాను, పడిపోతున్నాను, బలహీన పడుతున్నాను. అలా ఉండటం నాకు ఇష్టం లేదు. నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీ నీతిని అనుసరించి ఉండాలి, నీ దృష్టి ఎదుట నేను క్రమంగా నడుచుకోవాలి. ఒక్క మాట అడగండి. అడిగినట్లయితే ఈ పాటతో నా తండ్రిని ఆరాధించండి. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేట. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేట. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. పరిశుద్ధాత్మ నా తనువందున నీ శక్తిని విడవ బిడ్డల మీదకి సహించి, నీ జ్ఞానమును మా మీదకి విడవ వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరూ పొందాలి. నా తండ్రి అనుగ్రహించు, పరిశుద్ధాత్మతో నింపబడాలి నీ బిడ్డలో. నా తండ్రి అనుగ్రహించు. వారు స్వస్థత పొందాలి, వారి రోగములు వారిని వదిలిపోవాలి, వారు అడుగుపెట్టిన ఇళ్ళు ఆశీర్వదించబడాలి, వారు తాకిన వ్యక్తులు స్వస్థత పొందాలి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. నీ బిడ్డలు ఎవరిని తాకుతారో వారు బాగుపడాలి, నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వారు రక్షింపబడాలి. హల్లెలూయా. దురాత్మ శోధనలు వదిలిపోవాలి. పరిశుద్ధాత్మ నా తండ్రి నీ బిడ్డల మీదకి నీ పరిశుద్ధాత్మను పంపించు. మా అందరి మీదకి పై నుంచి శక్తిని పంపించు, పై నుండి శక్తిని పంపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 గ్లోరీ స్తుతి మహిమ స్తుతి స్తుతి. హల్లెలూయా. మని వివరింతును, యేసయ్యా నేనే మని వివరింతును. స్తుతి స్తుతి
వివరింతును యేసు రాజా, యేసు రాజా. నా ధన్యత ఓ నా భాగ్యము ఏ ఒక్కరిని విడిచిపెట్టదు. వివరింతును వారిని తాకు, వారిని సంధించు, వారిని బాగు చేయి, వారి పరిస్థితులు మార్చు, నీ సమాధానము దయచేయి. ఒట్టి చేతులతో పంపదు, ఒట్టి చేతులతో పంపదు, ఒట్టి చేతులతో పంపదు. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 బాగుపడాలి, సాక్షులు లేవాలి, సాక్షులు కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి నీకు స్తుతి, స్తుతి 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 స్తుతి. నీకు మహిమ. దేవా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందునా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేక దేవా వందనాలు. ఈవేళ పైనుండి మేము పొందవలసిన 4 సంగతులు మాతో మాట్లాడారు. అంతేకాదు, మేము నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే వారమై ఉంటే నీవు మమ్మల్ని ప్రత్యేకంగా దృష్టిస్తావనే అంశాన్ని కూడా మళ్ళొకసారి గుర్తు చేసుకున్నాం. నిన్నెవరు ఆకర్షిస్తారు అంటే, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారు నిన్ను ఆకర్షిస్తారు అనే విషయాన్ని ఈరోజు మాకు స్పష్టంగా నేర్పించాం. మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరిచి వారి శరీరాల్లో వినూత్నమైనటువంటి మార్పులను కలిగించు. వారి దేహాల్లో ఉన్న సర్వ రోగము వారిని విడిచిపోవునుగాక. వారి దేహాల్లో ఉన్న ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి వ్యసనము వారిని విడిచిపోవునుగాక. వారి సర్వ శరీరము ఆరోగ్యవంతమై మనసులో శాంతి, ఆత్మలో రక్షణ, నిశ్చయత బిడ్డలకు కలిగించు. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఎవరెవరు ఎంత వేదనలో, ఎంత కలతలో, ఎంత కన్నీళ్లలో, ఎంత శ్రమలో ఇక్కడికి వచ్చారో గొప్ప ఆనందము, గొప్ప ఆదరణ, గొప్ప సమాధానం, సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. వారు పోవచ్చు ఉండగా వారికి శుభవార్తలు వినపడాలి. వారి రిపోర్ట్స్ మారాలి. వారికి నా ప్రభు అద్భుత కార్యములు జరగాలి, 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 జరగాలి. వారు అనుభవిస్తున్న వేదనామయమైన పరిస్థితుల్లోంచి విడుదల కలగాలి. నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమున నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా పట్ల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టు నుండి, కీడు నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఇది మొదలుకొని ఆయన రాక పర్యంతం, యుగాంతం మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.
మనమందరము పరిశుద్ధాత్మతో నింపబడదుము గాక. ఆమేన్. పై నుండి నా తండ్రి అనుగ్రహించే శక్తితో నింపబడదుము గాక. ఆమేన్. జ్ఞానముతో నింపబడదుము గాక. ఆమేన్. సహాయమును అనుగ్రహమును పొందుదుము గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జై. జయం. ప్రభేసు రక్తమునకు జై. జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మెన్ హల్లెలూయా. 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 ప్రభువుకి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. విన్న విషయాలు మనసులో పెట్టుకొని ఆ విధంగా ప్రార్థించి ఆయన కృప పొందండి. పరిశుద్ధాత్మతో నింపబడండి. ఆత్మచేత నడిపించబడండి. అపోస్తలులు అలాగూ నడిపించబడి అనేకులకు దీవెనకరమయ్యారు. మనందరం అలాగున్న తయారగుదుముగాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు.